ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది? మీ అందరికీ నా గిఫ్ట్లు నచ్చలేదా? లేదు లేదమ్మా, ఇవి చాలా బాగున్నాయి. మా అందరికి చాలా బాగా నచ్చాయి కదా. యూఆర్ వెల్కమ్ గైస్. యూఆర్ ద బెస్ట్ ఫ్యామిలీ. చూసావా సుమా, ఉన్నతి మనందరి గురించి ఎలా ఆలోచిస్తుందో. అందుకే చెప్తున్నాను, నువ్వు తనని అనుమానించటం మానేసే. లేదంటే మీ ఇద్దరి మధ్య ఇబ్బంది ఉంది చూడు, అది ఎప్పటికీ తగ్గదు. కానీ అమ్మ, పెద్దమ్మ ఎలా మాట్లాడుతున్నారో చూసావా? నోర్మి, అక్క ఏం చెప్పిందో విన్నావు కదా, వదిలేసే. నువ్వు నన్ను ఇలా ఎందుకు పట్టుకున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నేనేమన్నా చిన్న పిల్లోన్నా ఏంటి సంతలో తప్పిపోవడానికి? రాఘవ్, నేను మిమ్మల్ని ఎందుకు అలా పట్టుకున్నానంటే, ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది కదా ఈ ఉరుముల సౌండ్కి. అండ్ ఇంకా నిజానికి నాకు ఇంకా చాలా టైట్ గా పట్టుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని. ఈ ఉరుముల మెరుపులు గట్టిగా వస్తున్నప్పుడు ఇదిగో ఇలా గట్టిగా పట్టుకోవాలనుంది. రాఘవ్, మీరు బాగా తడిచిపోయారు. మీరు ఒక పని చేయండి, మీరు చేంజ్ చేసుకోండి, నేను మీకోసం వేడివేడి కాఫీ తీసుకొస్తాను, సరేనా? నాకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు. సరే, అయితే మీరు చేంజ్ చేసుకోండి, నేను ఇక్కడే మీ ముందు నిలబడి ఉంటాను. నేను వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తాను. అండ్ మీరు నాతో కలిసి కాఫీ తాగి తీరాల్సిందే. చెప్పాను కదా నాకు ఇప్పుడు ఏ కాఫీలు వద్దు అని. ఆ బాబా చెప్పింది నిజమే అయ్యుంటే ఈ రోజు ధ్రువ్ మీద మ్యాజిక్ చేసినట్టే. తన కోపం మొత్తం దూరం అయిపోతుంది అండ్ మ్యాగ్నెట్ లా నా దగ్గరకు వచ్చేస్తాడు. అండ్ ఆ లో క్లాస్ స్మిత అండ్ తనకంటే లో క్లాస్ తన మదర్ నేను చేసిన ఒక్క తప్పుకి నన్ను సిటీ మొత్తం ఫాలో చేయడం మానేస్తారు. ప్లీజ్ భగవంతుడా, అండ్ ఒక్కసారి నన్ను ప్రెగ్నెంట్ చేయండి. అప్పుడు ఈ అబద్ధాల నుంచి తప్పించుకోవచ్చు. ఆ బాబా ఇచ్చిన ఈ మ్యాజిక్ పౌడరే ఇప్పుడు ఏదైనా అద్భుతం చేయాలి ధ్రువ్కి. నా ముద్దుల క్యూట్ హస్బెండ్ కోసం తన ఫేవరెట్ క్రీమ్ బిస్కెట్ లేకుండా తనకి పాలు నేను ఎలా ఇవ్వగలను? ఎలాగో ఇంత చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం చేస్తాను. పాల తల తిరిగిపోతుంది. ఇప్పుడు కావాల్సింది పాలే కదా. చేసింది నేనేం చేస్తున్నానమ్మా? పాలే కదా తాగుతున్నాను. నేనేదో బ్యాంకు లూటీ చేస్తున్నాడు అరుస్తావేంటి? కొంచెం కూడా మిగల్చలేదు. అరే ఏమైంది? ఏమీ లేదు, నేను పాలు తాగానంతే. కానీ ఒరే, ఆ పాలు నేను ధ్రువ్ కోసం పెట్టాను, మీకోసం కాదు మావి గారు. ఏం పర్వాలేదమ్మా, ఇంత బాధపడాల్సిన అవసరం ఉంది. నేను ధ్రువ్ కోసం ఇంకో గ్లాస్ తీసుకొస్తాను. అవునా? అంతగా ఏం కలిపావు నువ్వు పాలల్లో? నేను ఏదైనా ఎందుకు కలుపుతాను? అసలైనా మీతో మాట్లాడమే వేస్ట్. ఇక్కడ ఎవరికి మేనర్స్ లేదు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ వేరే వాళ్ళ వస్తువులు లాగేసుకుంటారు. ఒక పని చేయండి, ఇది కూడా మీరే తినండి, సరేనా? ఉన్నతి ఏమైంది తనకి? తెలీదండి, నేను తనకు ఈ పట్టీలు చూపించడానికి వచ్చాను. 10 నిమిషాల ముందే తను ఇచ్చింది. ఈ అమ్మాయిని అర్థం చేసుకునే గోలలో నాకు తల తిరిగిపోయేలా ఉంది.
సుమా ఉమ్, నీకు తల తిరుగుతుంది నాకు తల తిరుగుతుంది. ఈ తల తిరగడాన్ని ఎంజాయ్ చేద్దామా? ఆ, ఏమైందండి మీకు హ? అరే ఏమైందండి మీకు? ఎవరైనా చూస్తారు. ఆ, నేనే అది అనుకుంటున్నాను, ఎవరైనా చూస్తారేమని. మీకే చెప్పేది. అరే వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఆ, ఆ, నన్ను ముందు కింద దించండి, మీ భుజాలు నొప్పెడతాయి. భుజం ఇరిగిపోని ఎటు వెళ్ళిపోయింది మనసు. ఈరోజు నాకే చాలా షాకింగ్ గా ఉంది. ఇంత అద్భుతమైన కాఫీ ఎలా చేశాను? రాఘవ్, మీరు ఇంకా చేంజ్ చేసుకోలేదా? రాఘవ్ లేవండి. ఓరి భగవంతుడా, ఈయన ఒళ్ళు బాగా కాలిపోతుంది. ముందు తడిబట్టలను చేంజ్ చేయాలి, లేదంటే జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. రాఘవ్ 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 లేవండి ప్లీజ్. మీరు బట్టలు మార్చుకోండి. రాఘవ్ చేంజ్ చేసుకోండి ప్లీజ్, మీకు బాగా జ్వరంగా ఉంది. చేంజ్ చేసుకోండి. నువ్వు నేనేం చేయాలో నాకు చెప్పక్కర్లేదు. సరే చేంజ్ చేసుకోకండి. ఇప్పుడు నేను చేంజ్ చేసుకుంటాను. ఆ, మీరు చేంజ్ చేసుకోండి, నేను చూడటం లేదు. రాఘవ్ రాఘవ్ లేవండి. రాఘవ్ రాఘవ్ లేవండి. రాఘవ్